మహోన్నత ఆశయాలతో కాపుకుల భీష్ముడు మిరియాల వెంకట్రావు 89వ జయంతి వేడుకలను ఈ నెల 14న సిరిపురం వుడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహిస్తున్నట్లు మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్ట్ కటారి అప్పారావు అన్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన ట్రస్ట్ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మిరియాల 1939 డిసెంబర్ 25న రాజమండ్రిలో జన్మించిన ఆయన ప్రకాశం జిల్లా నేపథ్యం కలిగిన విజయవాడలో ఎక్కువ కాలం గడిపారు. విద్యార్థి దశ నుంచే సామ్యవాద భావాలతో ఆకర్షితుడై తర్వాత కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లారు. ట్రేడ్ యూనియన్లో రిక్షా కార్మికులు, ఫ్యాక్టరీ వర్కర్ల సంఘాల నేతగా పనిచేశారు. రాష్ట్రంలోని అత్యధిక జనాభా సాంద్రత కలిగిన కాపు కులంలో 27% ఎన్నో ఉద్యమాలు మిరియాల వెంకట్రావు చేశారన్నారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకుడు శ్రీ మిరియాల వెంకట్రావు గారి 86వ జన్మదినోత్సవం కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించాలని మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ హైదరాబాద్ వారు, అట్లాగే విశాఖపట్నం చెందిన ప్రముఖ కాపు సంఘాలు, అట్లాగే కాపు నాయకులు వీళ్ళందరి సహకారంతో ఇక్కడ నిర్వహించడానికి మేము సన్నద్ధమయ్యాం. రేపు ఉదయం కూడా చిల్డ్రన్స్ థియేటర్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా మిరియాల వెంకట్రావు గారి గురించి మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. రేపు కార్యక్రమం ఆవశ్యకత ఏంటి, ఎందుకోసం చేస్తున్నాం అనే దాన్ని వివరించాలనుకుంటున్నాం. మిరియాల వెంకట్రావు గారి గురించి మనం చెప్పుకోవాలంటే అది ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక ఉద్యమ చరిత్ర. ఉద్యమ చరిత్ర అని ఎందుకు అంటున్నానంటే అతను మేము ఒక ఉద్యమకారుడిగానే చూసాం, ఒక కుల నాయకుడిగా ఏ రోజు చూడలేదు. దానికి కారణం ఏంటంటే అతను ఒక కులానికి పరిమితమై తన జీవిత ప్రయాణం సాగలేదు. ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పీడిత కులాలన్నిటినీ కూడా వాళ్ళ గొంతుకగా ఆయన ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది. ఒకటిగా మిరియాల వెంకట్రావు గారి ప్రస్థానాన్ని మనం చూస్తే 1970 దశకంలో ఆయన ఒక ప్రజా నాయకుడిగా జీవనం సాగిస్తున్న క్రమంలో రాజమండ్రిలో అతని ఉద్యమ ప్రస్థానం మొదలైంది అనుకోవాలి. అప్పట్లో ఆయన ఒక రిక్షా యూనియన్, రిక్షా కార్మికుల సంఘం నాయకుడిగా ఒక నాయకత్వ స్థానంలోకి రావడం తొలిసారిగా జరిగింది అనుకుంటే, కాలక్రమేణా అనేక రకాలైన ప్రజా ఉద్యమాలు ఆ సందర్భంలో వచ్చింది. 1972-73 ప్రాంతాల్లో వచ్చిన జయాంధ్ర ఉద్యమంలో ప్రముఖంగా రాజమండ్రిలో ఉద్యమ నాయకత్వం వహించి జైలు పాలైన చరిత్ర కూడా మిరియాల వెంకట్రావు గారికి ఉంది. ఆ తర్వాత రోజుల్లో ఇతను మొదట్లో సోషలిస్ట్ భావాలు కలిగిన ఒక రాజకీయ నాయకుడిగా ఉండేవాడు. ఆ సోషలిస్ట్ భావాలు ఉన్న దశలోనే ఒకానొక సందర్భంలో వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కాతా జనార్దన్ రావు అనే ఒక జనసంఘ పార్టీ నాయకుడు అప్పుడు రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు ఆ పార్టీకి అని ఆశపడుతున్న రోజుల్లో సడన్గా ఒక అజ్ఞాత వ్యక్తిని తెర మీదకి తెచ్చి అధ్యక్షుని చేశారు. అది మిరియాల వెంకట్రావు గారి ఆలోచనలో ఒక గొప్ప మార్పుకు దారితీసింది. ఎందుకు కాతా జనార్దన్ రావుని అధ్యక్షుడిగా చేయలేదు, అన్ని అర్హతలో ఉన్న నాయకుడు అతను, అలాంటి అతను ఎందుకు చేయలేదు అని ఇతను ఆలోచించిన క్రమంలో బోధపడింది ఏంటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కుల వివక్షత ఉంది, కులం చాలా ప్రాధాన్యత వస్తూ ఉంది. ఆ రకంగా ఆ రోజున కాపు కులానికి చెందిన కాతా జనార్దన్ రావుని చేయలేదు. ఎవరో ఊరు పేరు లేని ఒక కమ్మనాయకుని తీసుకొచ్చి అధ్యక్షుని చేశారు అనేది ఇతని మనసును చాలా కలిసివేసింది. ఆనాడే ఈ కాపు కులాన్ని సంఘటితపరచాలి అనే ఒక దృఢమైన సంకల్పం అతనికి ఏర్పడింది. దానిలో భాగంగా రాష్ట్రం అంతా తిరిగి తెలగ, కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఇలాంటి కులాలన్నీ కూడా ఒకే కుదురు నుంచి వచ్చినవి. ఇవన్నీ ఒకే కులం, ప్రాంతీయ నామాలతోటి విడివిడిగా ఉన్నాయి తప్ప ఇదంతా ఒకే కులం అని మొట్టమొదటిసారి ప్రజలకు చాటి చెప్పినవాడు, తెలియజెప్పినవాడు మిరియాల వెంకట్రావు గారు. ఆ ఉద్యమం కొనసాగుతున్న దశలోనే
ఒక రకంగా 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, తెలుగుదేశం అధికారంలోకి రావటం, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన క్రమంలో కులాల ప్రాధాన్యత అట్లాగే కులాల ఏకీకరణ ఎక్కువగా జరుగుతున్న దశ. ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాలి, మనం సహజంగా అనుకుంటాం మన భారతదేశం హిందూ దేశం, హిందూ మతం అని ఇట్లా మాట్లాడుకుంటాం. ఇక్కడ ఒకరు చూడండి, హిందూ మతం అనేది ఎప్పుడూ కూడా ఒక మతంగా చెప్పుకోదగిన పరిపూర్ణత ఆ మతంలో ఉండదు. హిందూ మతం అంటేనే ఇది ఒక కులాల సమ్మేళనం. మీరు చూడండి, ఒక ఉదాహరణకు ఎవరైనా ఒక గొప్ప కార్యక్రమం గొప్ప పని చేశాడు అనుకోండి, ఒకడు అంటాడు వాడు సిక్కుడు అయ్యి ఉంటే వాడు మా సిక్కు మతస్థుడని గర్వంగా ఛాతీ ఎత్తుకొని మాట్లాడతాడు. లేదు ఎవరు ఇంకొకడేదో పని చేశాడు, వాడు మా క్రిస్టియన్ అని చెప్పి చెప్పుకుంటాడు. ఇంకోటి ఎవరైనా చేస్తే వాడు మా ముసల్మాన్ అని చెప్పుకుంటాడు. కానీ ఒక హిందూ అనేవాడు ఎవరైనా గొప్ప పని చేస్తే వాడిది ఏ కులం అని అడుగుతారు. గమనించండి, మీరు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను బాగా. పివి సింధు అనే అమ్మాయి అంతర్జాతీయంగా టెన్నిస్ ఆడతా గొప్ప క్రీడాకారిణిగా వరల్డ్ టైటిల్ గెలిచినప్పుడు గూగుల్లో ఎక్కువగా కొన్ని లక్షల మంది సెర్చ్ చేశారు ఆ అమ్మాయిది ఏ కులము అని. కాబట్టి ఈ దేశంలో కుల చైతన్యం ఉన్నది కానీ మత చైతన్యం లేదు. మతం అనేది, హిందూ మతం అనేది మాత్రం సెకండరీ అవుతుంది. ఇక్కడ కులమే ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. అందుకని కులాల చైతన్యం, అందున ఈ రాష్ట్రంలో అత్యధికమైన జనాభా 27% ఉన్న కాపు కులం, దీని ఐక్యత ఉంటే ఈ రాష్ట్రంలో పెనుమార్పులు వస్తాయి రాజకీయాల్లో అని గుర్తించిన వాడే మిర్యాల వెంకట్రావు.